హే గాయ్స్, ఇవాళ మనం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ గురించి అంటే ప్రాక్టికల్గా అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ చెప్పిన కదా, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటే డేటాని మనం ఎక్స్ప్లోర్ చేసి అనలైజ్ చేస్తాం. సో అది మనం ప్రాక్టికల్గా చూద్దాం. కోడ్ పైథాన్ యూజ్ చేసి కోడ్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డేటాను అయితే ఇంపోర్ట్ చేయాలి మనం. దానికంటే ముందు కొన్ని లైబ్రరీస్ అయితే మనకి అవసరం, అవి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ డేటా సెట్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసే కంటే ముందు ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి. సో ఇదన్నమాట నా డేటా. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. ఇది ఇప్పుడు ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ చేసే కంటే ముందు మనకి ఏవేవైతే కొన్ని లైబ్రరీస్ ఉంటాయని చెప్పా కదా, ఆ రిక్వైర్డ్ లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ లైబ్రరీ వచ్చేసి పాండాస్. ఎప్పుడైనా సరే డేటా సెట్ని ఇంపోర్ట్ చేయాలంటే పాండాస్ లైబ్రరీని అయితే ఖచ్చితంగా ఇంపోర్ట్ చేయాలి మనం. ఇప్పుడు డేటాని ఇంపోర్ట్ చేసుకున్నాం. డిఎఫ్ అని పెట్టుకుంటున్నా, వేరియబుల్ నేమ్ ఆర్ఎల్స్ ఆబ్జెక్ట్ అంటారు ఇక్కడ. డేటా ఫ్రేమ్, డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్. సో పీడీ డాట్ రీడ్ సిఎస్వి, మనం సిఎస్వి ఫైల్ని ఇంపోర్ట్ చేస్తాం. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను అక్కడ సిఎస్వి ఫైల్ కాబట్టి సిఎస్వి ఫైల్ ఇంపోర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ముందుగా మనం పాత్ అయితే కాపీ చేసుకుందాం. ఆ పాత్ ఇందులో ఇచ్చేస్తే ఈ రీడ్ సిఎస్వి అనేది ఒక మెథడ్ పాండాస్లో ఉంటుంది మనకు, అది పాండాస్ లైబ్రరీలో. సో ఇదనమాట. ముందు ఆర్ అని అయితే ఇవ్వాలి. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆర్ అంటే రీడబుల్ అని. రీడబుల్ కూడా కాదు, దాట్స్ ఎ క్యారెక్టర్ యూజ్డ్. అంటే ఆ క్యారెక్టర్ ఆర్ అని క్యారెక్టర్ ఇస్తే ఆ పాత్ కరెక్ట్ అయిన పాత్, ఓకే ఈ పాత్ సేఫ్ యూజ్ చేసుకోవచ్చు అని ఇంటర్ప్రిటర్కి తెలుస్తుంది. సో డిఎఫ్ని రన్ చేద్దాం. నాకు ఇన్ని వచ్చినాయి. సో ఒకవేళ నాకు ఇన్నొద్దు, ఫస్ట్ 5 ప్రింట్ అవ్వాలనుకుంటే హెడ్ అని ఇవ్వచ్చు. హెడ్ అంటే మనకి ఫస్ట్ 5 rows మాత్రమే ప్రింట్ అవుతుంది. డేటా ఫ్రేమ్లో చూడండి 10 అని ఇచ్చాను, నాకు ఫస్ట్ 10 వచ్చినాయి. అట్లాగే టెయిల్ అని ఇంకొకటి ఉంటుంది, ఇది హెడ్. ఫస్ట్ 5, లాస్ట్ 5 ప్రింట్ అవ్వాలంటే లాస్ట్ 5 కావాలనుకుంటే టెయిల్ అని ఇవ్వచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ టు ప్రింట్ ఫస్ట్ అండ్ లాస్ట్ రోస్ ఆర్ రికార్డ్స్ ఫ్రమ్ దట్ డేటా సెట్ అనమాట. టెయిల్ 10 అని ఇస్తే లాస్ట్ 10 ప్రింట్ అవుతాయి. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రింట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి హెడ్ అని ఇస్తున్నా. ఓకే, సో ఇదండి డేటా ఫ్రేమ్ ఆర్ డేటా సెట్, రెండు ఒకటే. మనం ఇక్కడ టర్మినాలజీ డేటా ఫ్రేమ్ అని చెప్పుకుంటాము. సో ఈ డేటా ఫ్రేమ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, ఏజ్, సెక్స్ అంటే జెండర్, బిఎంఐ, చిల్డ్రన్, స్మోకర్, రీజియన్, చార్జెస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ అనమాట. కాలమ్స్ ఆర్ వేరియబుల్స్ అని కూడా అనవచ్చు ఇక్కడ. సో ఇదండి ఫస్ట్ స్టెప్ మనకి ఈడిఏలో. అంటే ఫస్ట్ డేటా అనాలిసిస్ చేస్తాం కదా, అందులో ఫస్ట్ స్టెప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.